ఫ్రెండ్స్ ఈ రోజు గనక ఇలా జరిగితే మాత్రం మన తెలుగు టైటాన్స్ టీం అయితే ప్లే ఆఫ్స్ పోయే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉండడం జరిగింది. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆల పెట్టుకొని ఇంకోరైనా వీడియోకి లైక్ చెప్తే లైక్ చేయండి. ఈ రోజు గనక ఈ మిరాకిల్ జరుగుతుందా లేదా అనేది మాత్రం మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే ఇదైతే ఇంపాసిబుల్, కానీ ఒకవేళ గనక ఈ రోజు బెంగాల్ వారియర్స్ గనక 48 పాయింట్స్ తేడాతో ఈ ముంబైపై గెలిస్తే మాత్రం మన వాళ్ళైతే క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్ ప్లే ఆఫ్స్ కి. ప్రో కబడ్డీ లాంటి టోర్నమెంట్ లో ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కాబట్టి అందుకనే తెలుగు టైటాన్స్ కి అయితే ఈ మిరాకిల్ జరిగితే మాత్రం మన వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. కానీ ఇప్పుడున్న పొజిషన్ లో బెంగాల్ వారియర్స్ టీమ్ ని చూస్తే మాత్రం ఇదైతే పాసిబుల్ అయ్యేలా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్ లో ఆల్రెడీ మనం చూసాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది అందరికీ తెలుసు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇదైతే మిరాకిల్ అయితే జరిగేలా లేదు ఫ్రెండ్స్. మరి ఇది జరిగి ప్లే ఆఫ్స్ కి తెలుగు టైటాన్స్ వెళ్తారా లేదనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఒకటే ఆప్షన్ ఫ్రెండ్స్, ఏం లేదు. బెంగాల్ వారియర్స్ అయితే ఈ రోజు ఈ ముంబైని అయితే 48 పాయింట్స్ తేడాతో వాళ్ళు గెలిస్తే మాత్రం పక్కగా మన వాళ్ళైతే క్వాలిఫై అవుతారు. కానీ ఇదైతే జరగాలే లేదు ఫ్రెండ్స్. మరి తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్తారా లేదనేది ఒకసారి కామెంట్ చేయండి. నా వరకు అయితే నేను తెలుగు టైటాన్స్ కి అయితే ఛాన్స్ లేదనేది చెప్తా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం తెలుసుగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా మీ విజయ్ సైనింగ్ ఆఫ్.